నమస్కారం. ఈరోజు మనం చరిత్ర తవ్వకాల్లో దొరికిన ఒక అద్భుతమైన, అత్యంత శక్తిమంతమైన సాంస్కృతిక నిధిని బయటకు తీయబోతున్నాం. నేనొక ప్రాచీన చరిత్రకారుడిలా మిమ్మల్ని ఒక వేల ఏళ్ల నాటి కాలగర్భంలోకి తీసుకెళ్లబోతున్నాను. చరిత్ర అంటే కేవలం రాజులు, వాళ్ల కత్తులు, యుద్ధాలు మాత్రమే కాదు సుమా, మనుషుల ఉద్వేగాలు, వాళ్లు పడ్డ ఆవేదన నుంచి పుట్టిన అక్షర సత్యాలు కూడా. ద్రౌపది శాపం యొక్క ప్రతిధ్వని. ఈ ఒక్క మాట వినగానే మనకందరికీ ఎక్కడో ఒక వైబ్రేషన్ వస్తుంది కదూ. అసలు ఈ సోర్స్ మెటీరియల్ ఏం చెప్తుందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక శాపం అంటే ఒక మెలడిక్షన్ కాలపు కారిడార్లలో ఎంతకాలం పాటు ప్రతిధ్వనిస్తుంది? 100 ఏళ్లా? 1000 ఏళ్లా? ఒక దారుణమైన పగ, ప్రతీకారం లేదా ఆవేదనలోంచి పుట్టిన మాట మానవజాతి బుర్రల్లో ఎన్ని తరాలపాటు నిలిచిపోతుంది? ఇదొక మామూలు ప్రశ్న కాదు, ఒక డీప్ హిస్టారికల్ ఎంక్వైరీ. బాధలోంచి పుట్టిన ఒకే ఒక మాట చరిత్రగతిని ఎలా మార్చేసిందో అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న అన్వేషణ ఇది. సరే, మొదటి విభాగానికి వెళ్దాం. ప్రాచీన శకలం, ఆ మూల గ్రంథాన్ని వెలికితీయడం. మనమిప్పుడే మట్టిలోంచి బయటకు తీసిన ఈ ప్రాచీన శకలం ఏం చెబుతోందో జాగ్రత్తగా చూడండి. ద్రౌపది శాపం యొక్క ప్రతిధ్వని. ఈ కొద్దిపాటి అక్షరాల వెనుక ఎంత బరువైన చరిత్ర ఉందో కదా. అన్యాయానికి గురైన ఒక మహా ఇల్లాలు ఆ అవమానాన్ని భరించలేక ఇచ్చిన ఒక చారిత్రక తీర్పు ఇది. ఈ మాటలు చదువుతుంటేనే ఆ కురుసభలో ఉన్న భయంకరమైన నిశ్శబ్దం ఇప్పుడు మనకు అనుభూతి చెందుతోంది. ఇవి కేవలం అక్షరాలు కాదండి, ఒక యుగాన్ని అంతం చేయడానికి పడిన పునాది రాళ్ళు. ఇప్పుడు రెండవ విభాగం, ఉచ్చారణను నిర్వచించడం. అసలు శాపమంటే ఏమిటి? దాని స్వభావమేంటి? ఇప్పుడు ఈ స్లైడ్లో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది శాపం అంటే ఏంటో చాలా టెక్నికల్గా వివరిస్తోంది. శాపం అంటే కోపంలో మనకిష్టం వచ్చినట్టు తిట్టేయడం కాదు. అది అవతలి వాళ్ల వినాశనాన్ని లేదా వాళ్లకు శాశ్వతమైన కష్టాన్ని కలిగించాలనే ఉద్దేశంతో చాలా ఫార్మల్గా, తీవ్రమైన ఉద్వేగంతో చేసే ఒక ఉచ్చారణ. క్షణికావేశంలో వచ్చే కోపానికి, ఇలాంటి ఒక చారిత్రక శాపానికి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇక్కడ ఇంకా స్పష్టంగా చూద్దాం. ఒకవైపు టెంపరరీగా వచ్చే హ్యూమన్ ఎమోషన్స్, కోపతాపాలు, అరుపులు, ఇవి చరిత్రపుటల్లో ఇట్టే చెరిగిపోతాయి. కాని ఒక నిజమైన ప్రాచీన శాపం అలా కాదు. అది ఒక జాతికి లేదా ఒక వంశానికి ఉద్దేశపూర్వకంగా చేసే ఒక శాశ్వతమైన గాయం. సమాజం యొక్క స్ట్రక్చర్లో అది ఒక చెరగని మచ్చను వేస్తుంది. ఇది ఒక మనిషితో ఆగిపోయేది కాదు, మొత్తం వ్యవస్థను, రాబోయే తరాలను కూడా తన గుప్పెట్లోకి తీసుకునే ఒక పవర్ఫుల్ ఫోర్స్. ఈ మూలగ్రంథంలో ఉన్న ద్రౌపది శాపం అనే పదాన్ని మళ్ళీ ఒకసారి గమనించండి. ఒక శాపానికి ఒక నిర్దిష్టమైన పేరును జత చేయడం ద్వారా ఆ సంఘటన చరిత్రలో ఎప్పటికీ ఇమ్మార్టల్ అయిపోయింది. ద్రౌపది అనే పేరు ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిది కాదు, అది అన్యాయం మీద రగిలిన అగ్నికి, స్త్రీ సాధికారతకు, పాలకుల అహంకారాన్ని బద్దలుకొట్టిన ఒక పవర్ఫుల్ సింబర్. ఆ శాపానికి ఆమె పేరు అతుక్కుపోయి ఆనాటి పరిస్థితులకు ఒక సజీవ సాక్ష్యంగా, ఒక అద్భుతమైన చారిత్రక దస్త్రంగా మారిపోయింది. మూడవ విభాగం, సాంస్కృతిక ప్రతిధ్వని. ఈ ప్రకంపనలు కాలక్రమంలో ఎలా ప్రయాణించాయో చూద్దాం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మూలగ్రంథం ప్రతిధ్వని లేదా ఎకో అనే పదాన్ని ఎందుకు వాడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రతిధ్వని అంటే అసలు శబ్దం ఆగిపోయిన చాలా కాలం తర్వాత కూడా వినిపించే రిపిటేషన్. ఆనాడు ద్రౌపది పలికిన శాపం అక్కడికక్కడే ఆగిపోయి ఉండొచ్చు, కానీ దానివల్ల పుట్టిన సాంస్కృతిక, నైతిక ప్రకంపనలు ఈనాటికి సమాజంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా 100 ఏళ్లపాటు ఉండే కల్చరల్ ఇంపాక్ట్ను చూపించడానికే చరిత్రకారులు ఈ పదాన్ని వాడతారు. ఇప్పుడు ఈ టైం లైన్ చూద్దాం. ఈ శాపం ఎలా డెవలప్ అయిందో మనకు భలే క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది మూలం, అంటే ఆ మాట బయటకు వచ్చిన క్షణం. రెండవది తక్షణ పర్యవసానం, అంటే ఆ తర్వాత కొన్ని దశాబ్దాల్లో జరిగిన కురుక్షేత్ర యుద్ధం, వినాశనం. మూడవది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సాంస్కృతిక స్మృతి, అంటే శతాబ్దాలుగా, తరతరాలుగా ఈ సంఘటన మానవ చరిత్రలో ఒక లెసన్లాగా ఎలా నిలిచిపోయింది అన్నది. చూడండి, ఒక మాట ఎంత దూరం ప్రయాణించిందో. ఈ ప్రతిధ్వని ఎలా నిర్మితమైందో విశ్లేషిస్తే అది హ్యూమన్ కల్చర్ని ఎన్ని రకాలుగా మార్చేసిందో తెలుస్తుంది. సమాజంలో బలంగా పాతుకోబోయిన పాత నిబంధనలను కూకటి వేళ్లతో పెకిలించేయడం మొదటిది. మన సాహిత్య సంప్రదాయాల్లో రాబోయే తరాలకు ఒక నైతిక హెచ్చరికగా మిగిలిపోవడం రెండవది. ఇక మూడవది, ధర్మం, న్యాయం అనే విషయాల్లో మన కల్చరల్ ఐడెంటిటీని డిసైడ్ చేయడం.
ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడల్లా ఈ ప్రతిధ్వని మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటుంది. అదే దీని పవర్. అండ్ ఇది ఇంకో విషయాన్ని చాలా బ్రిలియంట్గా ఇలస్ట్రేట్ చేస్తుంది. అదేంటంటే కేవలం కొద్దిపాటి పదాలతో కూడిన ఒక పురాతన ఉచ్చారణ మనం మొత్తం సాంస్కృతిక స్మృతికి ఏకంగా పునాదిలా ఎలా మారిపోయిందన్నది. మూలగ్రంథం మనకు చెప్పేదిదే. ప్రాచీన నాగరికతల్లో వచ్చిన అతి పెద్ద మార్పులకు కొన్ని బలమైన పదాలే కారణం. ఒక వ్యక్తి ఆవేదన యావత్ సమాజం ఆలోచన విధానాన్నే మార్చేసింది అంటే భాషకి, భావోద్వేగానికున్న అపారమైన బలాన్ని మనం అసలు ఊహించగలమా? ముగింపుగా చరిత్రకారులుగా మనల్ని మనం ఒక లోతైన ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. గతాన్ని చూసాం, మరి వర్తమానం సంగతేంటి? ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో మనం మాట్లాడుకుంటున్న మాటల్లో ఏవి రేపటి తరాలకు శాపాలుగా ప్రతిధ్వనిస్తాయి? ఏ ఉచ్చారణలు శతాబ్దాలపాటు నిలిచిపోయి భవిష్యత్తును నిర్దేశిస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. పదాలకున్న ఈ టైమ్లెస్ పవర్ని అర్థం చేసుకోండి. ఈ విశ్లేషణ ఇక్కడితో ఆపేస్తున్నాను, కానీ ఈ ప్రశ్న మాత్రం మీ బుర్రలో ప్రతిధ్వనిస్తూనే ఉండాలి.